మరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఆర్ఓ ఆధ్వర్యంలో మన మన్యంగూడ గ్రామానికి రావడం జరిగింది. తెలంగాణ మరి అంతటా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన వ్యాధులతో మరి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ వ్యాధులు మరి ఈగల దోమల వల్ల ఎక్కువ వస్తూ ఉన్నాయి. మరి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు, చాలా మంది దగ్గు మరి చలితో జ్వరాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి చికెన్ గున్యా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దోమలతో ఎక్కువ వ్యాధులు వస్తూ ఉన్నాయి. అమ్మ మనకు తెలియకుండా మనం ఏమంటున్నాం, దోమలే కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ దోమలలో రకరకాల దోమలు ఉంటాయి. దానికోసం చెప్పడానికి మీ గ్రామాలు రావడం జరిగింది. అన్ని గ్రామాలు జిల్లా వ్యాప్తంగా, రంగారెడ్డి జిల్లా మొత్తంగా ప్రతి గ్రామంలో అందరు కూడా అవగాహన తెలపాలని చెప్పే ఉద్దేశంతో మరి రావడం జరిగింది. మరి అదేవిధంగా మన్యంగూడ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రాసి రిప్లై చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దయచేసి ఎవరు కూడా అమ్మా ఇక్కడ మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటి పక్కన, అదే మన మూత్రాలు చెయ్యకండి ఇంటి చుట్టూన, మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటి పక్కన. అనా చుట్టూ మోరీలుంటాయి, ఈగల వస్తాయి, చుట్టూ మోరీలుంటాయి, ఈగల దోమలు వస్తాయి. అదే కుక్కల పందులు కలుస్తాయి, వచ్చి ఇంట కలుస్తాయి. మనం తినే తిండి మీద వాళ్ళు రొగలు వేస్తాయి. మన మూత్రాలు చెయ్యకండి ఇంటి చుట్టూన, మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటి పక్కన. మన ఆడపిల్లలకు బయటికెళ్ళ కష్టమాయే, మన ఆడపిల్లలకు బయటికెళ్ళ కష్టమాయే, మన ఆడపిల్లలకు బయటికెళ్ళ కష్టమాయే. మగవాళ్ళు వస్తుంటే ఆడవాళ్ళకు వస్తాయే, మగవాళ్ళు వస్తుంటే ఆడవాళ్ళకు వస్తాయే. అరే మన మూత్రాలు చెయ్యకండి ఇంటి చుట్టూనా, మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటి పక్కన, మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటి పక్కన, మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటి పక్కన. అదేవిధంగా చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఈ చెప్పుతురు పోతురు కాదమ్మా, దయచేసి అందరూ గమనించాలి. ఒక దోమ కాటేసిందంటే అది దాంతో అనేకమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. టైఫాయిడ్, డెంగ్యూ. మెయిన్ ఏంటంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మొత్తంలో హైదరాబాద్ దగ్గర ఉన్నాం కాబట్టి డెంగ్యూ వ్యాధి వస్తుంది. ఆ డెంగ్యూ వ్యాధి వస్తే చనిపోతూ ఉన్నారు. వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా బతలేదు. అందుకోసం ఏంటంటే మనం ఎల్లి సంసారాలు కాబట్టి మనం సాయంత్రం పూట ఎవరైనా కొబ్బరి నూనె, ఇప్పుడు డెంగ్యూ దోమ ఏముంటుందంటే ఈ మొక్కల కంటే కిందికే ఉంటుంది, అది మీదికి లేవదు, కిందికే ఉంటుంది. ఆ కిందనే మనకు ఈ కాళ్ళ కడుస్తుంది. అందుకోసం ఏం చేయాలంటే కొబ్బరి నూనె పంతప్పుడు అందరు కూడా మనం సాయంత్రం బాలకాడికి ఇంటికి రాగానే కొబ్బరి నూనె చేతిలో కానీ కాళ్ళ కానీ పెట్టుకొని పండుకుంటే ఏమైందంటే ఆ స్మెల్కి అది రాదు. వేప నూనె కానీ కొబ్బరి నూనె కానీ అట్లా పెట్టుకొని పండుకుంటే ఆ స్మెల్కి అది మనకు కరవదు. చిన్న పొరపాటు మనం ఏం చేస్తామంటే కొద్దిగా పెట్టుకొని పండుకుంటే మనకి ఏ బాధ ఉండదు. అందుకోసమే ఇంతకుముందుకు అప్పుడు దోమతెర వాడేది, ఇంకోటి ఆయిలాకు పొగ వేసేది అయిపోయేది అప్పుడు. ఇప్పుడు ఆ పొగలు పోయినాయి, పొగలు వేసుకం లేదు. దొడ్ల కాడ మంచి పొగలు పెట్టేది, పసల కర్రకొట్ట, మన జీవాల కర్రకొట్ట, మన కర్రకొట్ట, ఇళ్ళలో కూడా మనం ఆయిల్ ఇచ్చి పొగ వేసుకునేది. అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏంది చెట్టు పిల్లలు ఇచ్చి పెట్టుకుంటా ఉన్నాం. అది ఏదో అది ఆల్ అవుట్ అని తెస్తా ఉన్నాం. అయితే ఏంటంటే దాని ద్వారా కూడా కొంచెం మనకు చెట్టు పిల్లల ద్వారా కూడా కొంచెం మనకు అనారోగ్యం పాలవుతుంది. ఆ స్మెల్కు అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్త ఉండాలి. ఇంటి ముందు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మనం నీట్గా ఉండాలి. ఇంట్లో కూడా పరిసరాలన్నీ మన ఇంట్లో కూడా అంతా నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఈ సాయంత్రం పూట ఎక్కువ ఉంటుంది. ఈ డెంగ్యూ దోమ పొద్దుగా కూడా వచ్చి కడుతుంటుంది.
అందుకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ గ్రామంలో రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కృషి చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు